ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ స్నేహితులందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మీ అందరి కొరకు వ్యక్తిగతంగా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రతి మిడ్ వీక్లో పోస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క వాక్యమును వింటూ ఆరాధనలో పాల్గొంటున్న మీ అందరికీ మరి శుభాలు తెలియజేసుకుంటూ దేవుని యొక్క మాటల ద్వారా మీరు బలపడుతున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. ఈరోజు కూడా చక్కని మాటతో మనం బలపడదాం, వాక్యంలోకి వెళ్ళిపోతాం. ఆయన నీ మనవిని ఆలకించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు చక్కని మాటతో మనల్ని బలపరుస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, నీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం బాబు. సహాయం చేయండి, నీ ఆత్మతో నడిపించమని, ఈ మాటలు వృధా పోకూడదు. ప్రతి ఒక్కరి కుటుంబాలు బలపడలాగిన దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. చక్కని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆయన నీ మనవిని ఆలకించును. చాలా అద్భుతమైన మాటను మనం చదువుకున్నాం కదా. ప్రార్థన చేయగా అని పొందుపరిచి ఉన్నది. ప్రతి నిత్యము కూడా దేవుని స్తుతించి ఆరాధించే వారంగా ఉండాలి. దేవునితో మనం మాట్లాడాలి. ఎంతమంది దేవునితో మాట్లాడుతూ ఉన్నారు? నీవు మాట్లాడితే ఆయన నీ మనవిని వినడానికి సిద్ధముగా ఉన్నారు. ప్రార్థన ద్వారా ఎడతెక్క ఆయనతో మాట్లాడుతూ ఉంటే ఆయన నీకు చేసే మేలులు కొదువే ఉండదు. ఇది తెలియక మనము మ్రొక్కుబడిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. పైన చదువుకున్న లేఖనాలు చూసినట్లయితే కనుక దేవుడు ప్రతి మనవిని వినేవాడు. ప్రార్థన అంత శక్తివంతమైనది. ఆయన మన యొక్క మనవిని వింటానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఆయన వినటానికి సిద్ధపడుతూ ఉన్నారు. నీవు వినిపించడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రార్థన ద్వారా ఆయనకు మన యొక్క మనవిని వినిపించడానికి మనం సిద్ధపడి ఉండాలి. ప్రార్థన దేవునికి మనకి ఉన్న లింక్, ఒక కనెక్షన్, ఒక బాండింగ్. మనకి కావాల్సింది అడగడం మాత్రమే కాదు, అపవాదితో పోరాడే శక్తిని దేవుడు మనకి ఇస్తారు. అగాధాలను దాటించే గొప్ప వంతెన యొక్క ప్రార్థన, గొప్ప ఆయుధం, ఖడ్గము. ఈ యొక్క ఖడ్గము ఎంత పదునుగా ఉంటుందో ఈ ప్రార్థన అంత శక్తి గలది, పదును గలది. ఈ యొక్క పదును గల ఖడ్గమును మనం వాడుతున్నామా, దాస్తున్నామా ఒకసారి ఆలోచించుకోవాలి. బంగారం దాచినట్టుగా దాస్తే ఫలితం ఉండదు. ప్రార్థనను మనం ధరించినప్పుడు మన కుటుంబానికి ఆశీర్వాదం, మన కుటుంబానికి అందము. ప్రతిదీ కూడా దేవుని దగ్గర మనము సిగ్గు విడిచి అడగాలి. లూకాసు సువార్త 18వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు మన కొరకు మంచి మాటను చూపిస్తూ ఉన్నారు. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. మాటి మాటికి అడిగితే కావలసినవన్నీ దేవుడు మనకిస్తారు. ఎడతెగక మనము ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం అడుగుతూ ఉండాలి. నా యొక్క గర్భఫల విషయంలో మాటి మాటికి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను. దేవుడు గొప్ప బహుమానాలు నాకు ఇచ్చి ఉన్నారు. ప్రార్థన ద్వారా దేవుణ్ణి మనం అడిగినప్పుడు ప్రతి అవసరతను ఆయన మనకు తీరుస్తారు. ప్రార్థన దేవునికి మనకు ఉన్న కనెక్షన్. దేవునితో ఉన్న కనెక్షను డల్ అయిపోకూడదు. మన కుటుంబాలు వీక్ అయిపోతాయి. దేవునితో స్నేహంకి ఏ తారతమ్యం లేదు. ప్రార్థనకు గొప్పవాళ్ళు అవసరమే లేదు. ఆయన యొక్క గొప్పతనాన్ని నిరూపించే వాళ్ళు మాత్రమే కావాలి. నీవు విచారంలో ఉంటే సంతోషముగా మార్చేది మన దేవుడు. నీ యొక్క శత్రువులు నిన్ను తరుముతూ ఉంటే ఆ శత్రువుల్ని మిత్రులుగా మార్చేది దేవుడు. ఇదంతా ఆయనతో నువ్వుంటేనే సాధ్యపడుతుంది. ప్రార్థించే లోతు నీలో ఉందా లేదా చూసుకోవాలి. లోతు లేకపోతే ప్రార్థనలో ఫలితం అనేది ఉండదు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే కనుక కొన్ని చాలా మన్ను లేని రాతి నేల మీద పడిను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. లోతు లేని పరిస్థితిలో మొక్క ఎండకు ఎండిపోతుంది, ఫలించదు, అభివృద్ధి చెందదు. దేవునితో లోతైన అనుభవం లేనప్పుడు శ్రమలు, కష్టాలు మనకు దాడి చేస్తాయి. మనం చేసే ప్రార్థనలో విశ్వాసము లోతులో ఉన్నామా లేదా ఆలోచించుకోవాలి. ఎంత లోతుగా వెళ్ళామనేది కాదు, ఎంత మనస్ఫూర్తిగా మనం మన యొక్క పాపపు గట్టును వదిలిపెట్టి దేవునిలోకి లోతుగా వెళ్ళామనేది మనం ఆలోచించుకోవాలి. లోతుగా వేరుపారిన జీవితం కావాలి. దోణిను లోతుకు నడిపించమని దేవుడు ఆజ్ఞాపించారు. లూకాసు సువార్త 5వ అధ్యాయం 4వ వచనంలో చూడొచ్చు.
వాక్యము ప్రార్థన అనే లోతుల్లో మన యొక్క జీవిత నావను నడపాలి. ఆయన మనకు నేర్పిస్తూ ఉన్నారు. గ్రహించలేకపోవడం అది మన తప్పే. దేవునితో ప్రతి నిత్యము మాట్లాడాలి, విసుగక ప్రార్థన చేయాలి, విశ్వాసముతో దేవుని మాటికి మనము అడుగుతూ ఉండాలి. దేవునిపై ఆధారపడినప్పుడు నీ జీవితం ఎన్నటికీ వృధా కాదు, ఎన్నటికీ వ్యర్థము కాదు. నీవు ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉండవచ్చు, నీకు ఎటువంటి సమస్య అయినా ఉండవచ్చు, అయితే అన్నిటికీ సమాధానం అది దేవాతి దేవుడు. ఆయనే ప్రతి సమస్యలను సరిచేవాడు. విరిగిన వాటిని మరలా చక్కగా అమర్చే దేవుడు మన దేవుడు. ఎప్పుడైతే ఆయన మీద మనం ఆధారపడతామో, ఆయన మీద ప్రతి విషయంలో ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడే ఆయన మనకు సహాయకుడిగా ఉంటారు. అంతేకాకుండా మన జీవితంలో నిజమైన సంతోషం, సమాధానం, కనికరంతో పాటు చక్కటి పరలోకపు జ్ఞానముతో మనల్ని నడిపిస్తారాయన. మన హృదయాలను ఆయన ఒక ఆత్మతో నింపుతారు. ఆయన మాత్రమే మన జీవితాలను సరిచేవాడు. సమస్తము ఆయనకే సాధ్యపడుతుంది. ఈ యొక్క గొప్ప అనుభవాన్ని మనం పొందుకోవడానికి ప్రయత్నిద్దాం. విశ్వాసముతో, నమ్మకంతో, ప్రేమ, సంతోషముతో మన జీవితాల్ని శాంతి సమాధానాలతో నింపుకుందాం. సమృద్ధి అయిన జీవితాన్ని మనం పొందుకుందాం. ఈ మాటలను మీరు మనసులో ఉంచుకొని దేవుని వైపు నడవండి. మాటికి ఆయన అడుగుతూ ఉండండి. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ వాక్యంతో మమ్మల్ని బలపరిచావునైనా. మాటికి ముమ్మారు అడగమని చెప్పిన దేవా, మా ప్రతి అవసరతలు నీకు తెలుసు నైనా. సహాయం ఇచ్చేయండి. మేము అజ్ఞానములుగా ఉన్నామునైనా, నీ జ్ఞానములో నడిపించమని, మాకు చక్కటి మార్గమును, ప్రణాళికను సిద్ధము చేయమని, నీ ఆత్మతో మమ్మల్ని నడిపించి మాకు యేసయ్యా మా కుటుంబాలు ఆశీర్వాదంతో నింపబడేలా సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.